కాకరకాయ కర్రీ చేసుకుంటున్నామండి. కాకరకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఒక 10 minutes స్విమ్లో యావరేజ్గా మంట పెట్టి మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం, నేను 1 స్పూన్ తీసుకున్నానండి. 1 స్పూన్ కారం, ఇంకా ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా అండి, 1/2 స్పూన్ మళ్ళీ వేసుకున్నానండి ఉప్పు. ఇంకా కూర దింపే ముందు మసాలా వేసుకుందామండి. కర్రీ కొంచెమే ఉంది, గ్రేవీ కావాలి అని అనుకుంటే దీంట్లో మనం పాలు కూడా పోసుకోవచ్చు. కూరలో ఉప్పు కారం వేసినాక ఎవరికైనా కొంచెం తక్కువ ఉంది కర్రీ, లేకపోతే గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పాలు పోసుకోవచ్చు అండి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం అంతా మసాలా వేసుకుందాం. కొంచెం నేను 2 చిటికెడంతానే వేస్తానండి మసాలా, ఎక్కువ వాడను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes. మళ్ళీ దీన్ని కుక్ చేద్దాం. స్విమ్లో పెట్టేసి తక్కువలో పెట్టేసి కుక్ చేయాలి. 5 minutes ఆర్ 2 to 3 minutes మనం తీసుకున్న క్వాంటిటీని తగ్గట్టు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నం సర్వ్ చేసుకున్నానండి. నేను కర్రీ వేసుకుంటున్నా, కాకరకాయ కర్రీ. మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను మీకు ఇంకొన్ని వెరైటీ కర్రీస్ చేసి చూపిస్తాను.